శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక శుభవార్త వినిపించే అవకాశం ఏపీ సర్కార్కి దక్కబోతోంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డ్యామేజ్ అయిన డయాఫ్రమ్ వాల్ విషయంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా జల ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం అవుతుంది. అలానే ఈ భేటీలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. దీంతో అతి త్వరలోనే మిగతా ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు నాయుడు టీం భేటీ జరిపినటువంటి దృశ్యాలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడే అందులోనే ఉన్నారు. అలానే నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి, ఆయన కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పోలవరం వలన ఆంధ్రప్రదేశ్ కలిగేటువంటి ప్రయోజనాలని వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని అందించారు. అలానే ఇమీడియట్గా అక్కడ జరిగినటువంటి డ్యామేజ్కి సంబంధించినటువంటి నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలనేటువంటి అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గతంలో ఈ ప్రాజెక్ట్ నిర్వహించినటువంటి మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్కే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కోట్ చేసినటువంటి ధరలకి అనుగుణంగానే, అప్పుడు పెట్టినటువంటి ఎక్స్పెండిచర్కి అనుగుణంగానే ఈసారి కూడా ఈ రెండోసారి చేయబోయేటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కూడా మెగా ఇంజనీరింగ్కి దక్కుతుంది అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ఇతర పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానమైనటువంటి ఆటంకం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవ్వడం అనేటువంటిది అందరికీ తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ నిపుణుల్ని ఘటనా స్థలానికి రప్పించి పోలవరం ప్రాజెక్టు దగ్గర ప్రస్తుత స్థితిగతులపైన అధ్యయనం చేయడం, కేంద్ర బృందంతో పాటు అంతర్జాతీయ నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం అనేది పోలవరానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామంగా భావించారు. ఆ నివేదిక ఆధారంగానే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందుకు అడుగు వేయాలనేటువంటి నిర్ణయం ఏపీ సర్కార్ తీసుకుంది. ఈ అంశాలన్నింటినీ కూడా కేంద్ర జలశక్తి మంత్రికి క్లియర్గా సీఎం వివరించినటువంటి నేపథ్యం. దాని తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో కూడా కేంద్రం సుముఖంగా ఉందనేటువంటి సంకేతాలు ఇచ్చారు. సో ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత అతి త్వరలోనే ఒక ముహూర్తాన్ని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. అలానే ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్నటువంటి వివిధ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతో చర్చలు జరపాలి. అలానే ప్రధానమంత్రికి దృష్టికి కూడా తీసుకెళ్లాలనేటువంటి ప్రణాళికతోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చేస్తున్నారనేది సమాచారం. అవకాశం ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లియరెన్స్ ఇస్తే గనక అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేటువంటి క్రమంలో ప్రధానమంత్రిని మరొకసారి అమరావతికి ఆహ్వానించాలనేటువంటి ఆలోచన కూడా ఏపీ సీఎం చేస్తున్నట్టుగా సమాచారం. సో పోలవరానికి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి అమరావతికి సంబంధించి ఆర్థిక మంత్రితో భేటీ ఉంది, ప్రధానమంత్రితో భేటీ ఉంది, కేంద్ర హోంశాఖ మంత్రితో కూడా భేటీలు ఉన్నాయి. ఇవి ముగిసిన తర్వాత వచ్చే నెల రోజుల్లో రెండోసారి ప్రారంభించబోయేటువంటి పనులకు సంబంధించి కేంద్రం నుంచి పెద్దలు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నటువంటి మాట. అయితే అధికార వర్గాల నుంచి మాత్రం దీనిపైన ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం రావాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు విపక్షం ఇప్పటికే విమర్శల జడివాన పెంచేటువంటి ప్రయత్నం చేస్తోంది. మాజీ మంత్రి జలవనరుల శాఖ నిర్వహించినటువంటి అంబటి రాంబాబు డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు నాయుడు వల్లనే కొట్టుకుపోయిందనేటువంటి వాదనను మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ అంశాలన్నిటినీ పక్కన పెట్టి ఢిల్లీలో తన వంతుగా చేయాల్సినటువంటి పనులపైనే సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. దానికి తగ్గట్టుగా కేంద్రం సహకరించి తీరుతుంది. ఈ ఉమ్మడి ప్రభుత్వంగా, ఉమ్మడి బాధ్యతగా ఏపీకి తక్షణం ఇవ్వాల్సినటువంటి ఉపశమనాల్లో పోలవరం ఒకటి, రాజధాని నిర్మాణం ఒకటని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా భావిస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనివల్లనే క్లియరెన్స్ ఇచ్చేశారు. పోలవరానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటివరకు అయినటువంటి ఖర్చు, రేపు పెట్టబోయేటువంటి ఖర్చు, దీనికి సంబంధించినటువంటి అంచనాలు, డిపిఆర్లతో క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అప్రోచ్ అవుతుంది అతి త్వరలోనే. సో దీని ప్రకారం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని కూడా వరద ఉధృతి తగ్గిన తర్వాత ఒక ముహూర్తాన్ని ఖరారు చేస్తారు. దాని ప్రకారం డయాఫ్రమ్ వాల్, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పైన ఏపీ ప్రభుత్వం
సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, గతంలో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీలైనంత వేగంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అక్కడే ఢిల్లీలోనే ఉన్నటువంటి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీని ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి సుముఖత వ్యక్తం చేసింది కాబట్టి ఇక్కడ చేపట్టాల్సినటువంటి పనుల ప్రక్రియ పైన అధికారులకి తగిన ఆదేశాలని ముఖ్యమంత్రి స్వయంగా ఇస్తారనేటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం విశేషం. సో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని పదే పదే చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అతి త్వరలోనే పోలవరంలో డ్యామేజ్ అయినటువంటి పనులపైన ఫోకస్ పెట్టడానికి, ఇమీడియట్గా ఆ పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.